మళ్ళీ ఏం రాసుకొచ్చిందో చంద్రజ్యోతి. బల్ల గుద్ది చెప్తున్నా, బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే. రిజర్వేషన్ల రద్దులో ఆ కుట్రలో కాంగ్రెస్ పాపం కూడా పిరికడు ఉంటది. దాని ఎట్టి పరిస్థితిలో మనం అనొద్దు. బల్ల గుద్ది చెప్తాడట, బల్ల గుద్ది చెప్తున్నా మీరు వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దు కోసమే అంటాడు. చూద్దాం, ఇక నీ ఆట మంచిగానే ఉన్నది రేవంత్ రెడ్డి. రాజ్యాంగం మార్చాలా వద్దా అనేది ఇప్పుడు చర్చ. మార్చాలంటే ఎన్డీఏ, వద్దనుకుంటే ఇండియా. ఎటువైపు ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీలే తెలుసుకోవాలి. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే రిజర్వేషన్ల రద్దు. దాన్ని అమలు చేసే రాజకీయ కార్యాచరణ వేరే బీజేపీ. నన్ను బెదిరించడం మోడీ అమిత్ షా వల్ల కాదు. నాపై దాడి అంటే తెలంగాణ సిగ్గు అనిపించలేదు. నీపై దాడి అంటే తెలంగాణపై దాడి అవుతావి. నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఉంటావు, నువ్వు యనమల రామకృష్ణ కాళ్ళ దగ్గర ఉంటావు, మోడీ కాళ్ళ దగ్గర ఉంటావు, అమిత్ షా కాళ్ళ దగ్గర ఉంటావు. మళ్ళీ నువ్వు తెలంగాణకు నీకును కాంగ్రెస్ కి సంబంధం లేదు, నీకును తెలంగాణకు సంబంధం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రి అయిన నీకు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఉన్న నీకేమో కాంగ్రెస్ తోటి సంబంధం ఉండేది, కానీ నీకు తెలంగాణకు సంబంధం ఉన్నది. ఎట్లెట్లా సంబంధం అనేది జరి చెప్పు. తెలంగాణ ఉద్యమంలో ఒకరోజు లాఠీ దెబ్బ తిన్నోనివా? తెలంగాణ ఉద్యమంలో ఒకరోజు నిరాహార దీక్ష చేసినోనివా? జై తెలంగాణ అని కనీసం అసెంబ్లీలో అన్నోనివా? జై తెలంగాణ అని ఎక్కడన్నా ఆంధ్రోని సభలో అన్నోనివా? ఎట్లా నీకు సంబంధం? తెలంగాణకు నీకు ఎట్లా సంబంధం? ఒక్కటి చెప్పాలి. కనీసం ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక తర్వాత కూడా తెలంగాణ పట్ల ఏమైనా ప్రేమ ఉన్నదా? తెలంగాణ పట్ల నీకు ప్రేమ ఉండాలంటే ముందు నువ్వు జై తెలంగాణలే, జై గుజరాత్ జై గుజరాత్ మోడల్ అనొద్దు, జై తెలంగాణ మోడల్ అనాలి. అదే అంటలేవు నువ్వు. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం రిజర్వేషన్ రద్దాను. ముందు ఆర్ఎస్ఎస్ లో నేను కొంతకాలం పాటు పనిచేసినందుకు నన్ను క్షమించండి, నేను తెలియక అందులోకి పోయిందని ప్రజల దగ్గరికి వచ్చి ముక్కు నేలకు రాకి క్షమాపణ చెప్పినాక ఈ మాట అనాలి నువ్వు. అప్పుడు ఆ రోజు గప్పుడు ఏమన్నా నిన్ను నమ్ముతాం. ఇక నిన్ను నమ్మే అవకాశమే లేదు. అసలు సిసలు తెలంగాణ వ్యతిరేక ద్రోహివే రేవంత్ రెడ్డి గారు. అసలు సిసలు దళితులకు వ్యతిరేకమే రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే నిన్ను నమ్ముకున్న అద్దంకి దయాకర్కు సున్నం పెట్టినావు, నిన్ను నమ్ముకున్న మోత్కుపల్లి నరసింహకు సున్నం పెట్టినావు, నిన్ను నమ్ముకున్న మాదిగ వారికి సున్నం పెట్టినావు. 2 సీట్లు మాదిగ వారికి రావాలి ఎంపీ ఎలక్షన్ లో, ఒక్క సీటు కూడా ఇవ్వలే మాదిగలకు. నిన్ను నమ్ముకున్న దళితులకు ఒక్కొక్కరికి పంగనామాలు పెట్టుకుంటూ పోతాను. నువ్వే అతిపెద్ద దళిత ద్రోహి. మళ్ళా నువ్వు దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఆలోచించుకోవాలి ఎటువైపు ఉంటారో అంటున్నావు. మంచిగానే అంటాను, నమ్మిస్తాను బాగా.